guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్ అండి. కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నా నేను అమెజాన్ నుంచి. హ్యాండ్ బ్యాగ్స్ ఒకటే కాదు, కొన్ని స్లింగ్ బ్యాగ్స్ కూడా తీసుకున్నాను. కొంతమంది కమెంట్స్ లో అడుగుతున్నారు స్లింగ్ బ్యాగ్స్ చేయమని చెప్పి. సో కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ అయితే తీసుకున్నాను నేను అమెజాన్ నుంచి. ఇవన్నీ ఏంటంటే బిలో 700-800 కొంచెం అఫోర్డబుల్ రేంజ్ లో హ్యాండ్ బ్యాగ్స్ అయితే తీసుకున్నాను. మంచి కంఫర్టబుల్ గా ఉంటాయండి, ఆఫీస్ కి అది వేసుకోవడానికి, క్యాజువల్ వేర్ కి బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. అన్ని టైప్ ఆఫ్ అవుట్ఫిట్స్ పైన సెట్ అయ్యేలాగైతే తీసుకున్నాను. అంటే కొంచెం వెస్ట్రన్, ఇండో వెస్ట్రన్ అండ్ క్యాజువల్, అంటే ఇలాంటి సల్వార్స్ పైన, టాప్స్ పైన, కుర్తీస్ పైన అన్నిటిపైన సెట్ అయ్యేలాగా ఈ హ్యాండ్ బ్యాగ్స్ అయితే తీసుకున్నాను నేను. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ప్రతి ప్రొడక్ట్ ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రొడక్ట్స్ ది కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక లింక్ ఉంటుంది. మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ మీరు క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు ఓపెన్ అవుతాయి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, నా వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే, నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. కొంచెం ఇట్లా పర్ఫెక్ట్ షేప్ వచ్చి ఉంటుంది. ఇట్లా పర్ఫెక్ట్ షేప్ ఉన్న హ్యాండ్ బ్యాగ్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. అండ్ లుక్ కూడా చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. ట్రూ అండి, కొంచెం తక్కువ స్టఫ్ అయితే పడుతుంది. ఇంత స్టిఫ్గా ఉంటే బ్యాగ్ అండ్ హెవీగా కూడా ఉంటాయి కొంచెం, బట్ చూడడానికి అయితే చాలా బాగుంటుంది. మంచి క్లాసీ లుక్ ఇస్తుంది. జనరలీ ఇట్లాంటి హ్యాండ్ బ్యాగ్స్ వల్ల లుక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్ ఏంటంటే అన్ని టైప్ ఆఫ్ అవుట్ఫిట్స్ పైన సెట్ అవుతుంది. ఇండో వెస్ట్రన్, వెస్ట్రన్ లుక్స్ అండ్ నార్మల్ ఇలాంటి సల్వార్స్ పైన అన్నిటిపైన కూడా ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే సెట్ అవుతుంది. చాలా బాగుంది. ఐ థింక్ ఇందులో కలర్స్ ఇంకా చాలా అవైలబుల్ గా ఉన్నది. నేనైతే ఈ కలర్ తీసుకున్నాను, బట్ చాలా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఈ హ్యాండ్ బ్యాగ్ లో అయితేనే. ఇట్లా మనకి పర్ఫెక్ట్ గా ఇట్లా స్టిఫ్ హ్యాండ్ బ్యాగ్ అయితే వస్తుంది. ఇది కలర్ అయితే కొంచెం నేను బ్రౌన్ కలర్ ఆ షేడ్ లో తీసుకున్నాను. ఇట్లా అయితే హ్యాండిల్స్ వస్తాయి. దీనికి స్లింగ్ కూడా వస్తుందండి. మనకి కావాలంటే ఇక్కడ స్లింగ్ అటాచ్ చేసుకోవచ్చు. మనకి స్లింగ్ కూడా వస్తుంది దీనికి. ఇట్లా సెపరేట్ గా స్లింగ్ కూడా ఇచ్చారు. బట్ ఇలా అయితే చాలా బాగుంటుందండి, మంచి స్టైలిష్ ఉంటుంది. సో కమింగ్ టు ద హ్యాండ్ బ్యాగ్, జిప్స్ అయితే చాలా ఎక్కువ వచ్చాయి. ముందు అవుట్ సైడ్ అయితే బ్యాక్ సైడ్ ఒక జిప్ వచ్చింది మనకి, అండ్ లోపల ఇక్కడ ఒక సింగిల్ జిప్ వచ్చింది మనకి. ఇలా సింగిల్ జిప్ వచ్చి లోపల ఇంకా కంపార్ట్మెంట్స్ అయితే వచ్చాయి. 2 కంపార్ట్మెంట్స్ వచ్చాయి దీనికి. అండ్ సెంటర్ లో ఒక జిప్ అయితే వచ్చింది. ఈ 2 కంపార్ట్మెంట్స్ సెపరేట్ చేసే దాని దగ్గర ఒక జిప్ అయితే వచ్చింది. ఒక సైడ్ అయితే ఇట్లా మొబైల్ పెట్టుకోవడానికి పాకెట్స్ అయితే వచ్చాయి. మొబైల్స్ అండ్ అదర్ స్టఫ్ పెట్టుకోవడానికి ఇలా పాకెట్స్ లాగా వచ్చాయి. అండ్ ఇంకో సైడ్ వచ్చేసి ఇక్కడ మనకి జిప్ అయితే వచ్చింది. కొంచెం చిన్న బ్యాగే అండి, పెద్ద ఎక్కువ స్టఫ్ అది పట్టదు. వాటర్ బాటిల్, మొబైల్ అండ్ వ్యాలెట్ అయితే పడతాయి ఈజీగాని. ఆఫీస్ కి, క్యాజువల్ వేర్ కి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇండో వెస్ట్రన్ లుక్స్ పైన, వెస్ట్రన్ లుక్స్ పైన చాలా మంచి లుక్ వస్తుందండి ఈ హ్యాండ్ బ్యాగ్ అయితేనే. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్. ప్రైస్ నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు, డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి, ఒకసారి లింక్స్ అయితే చెక్ చేయండి. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇట్లా క్యూట్ లిటిల్ స్లింగ్ బ్యాగ్ లాగా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ లో వచ్చింది. ఇందులో ఇంకా చాలా కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. నేను ఈ వీడియోలో చూపించే ప్రతి దానికి ఇంకా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి మనకి ప్రతి దానికి. నేను ఏంటంటే అన్ని ఒక కలర్ కాకుండా డిఫరెంట్ కలర్స్ వచ్చేలాగా తీసుకున్నాను ఈ హ్యాండ్ బ్యాగ్. అండ్ దీనిపైన ఈ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. మంచి ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది దీనిపైన. ఇట్లా ఫ్లవర్ డీటెయిలింగ్ అయితే వచ్చింది ఈ బ్యాగ్ పైన అంతా కూడా మనకి. అండ్ ఈ బ్యాగ్ వచ్చేసి మనకి కొంచెం లెదర్ ఆ టైప్ ఫినిష్ లో వచ్చిందండి. లుక్ వైజ్ అదంతా బాగుంది. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ బ్యాగ్స్ కూడా యూజువలీ ఇట్లాంటి న్యూట్రల్ కలర్స్ తీసుకుంటే లుక్ చాలా బాగుంటుంది. అన్ని డ్రెస్సెస్ పైన సెట్ అవుతాయండి ఇట్లాంటి న్యూట్రల్ కలర్స్ తీసుకుంటేనే. ఒకవేళ మీ దగ్గర బ్యాగ్ ఏది తీసుకోవాలి కలర్ అనే కన్ఫ్యూజన్ లో ఉంటే, మీరు ఎక్కువగా రెగ్యులర్ గా యూజ్ చేసే ఫుట్ వేర్ కలర్ లో అయితే తీసుకోండి. ఫుట్ వేర్, హ్యాండ్ బ్యాగ్ అండ్ వాచ్ ఒకే కలర్ లో ఉంటే లుక్ చాలా పాలిష్డ్ గా మంచి ఎక్స్పెన్సివ్ లుక్ అయితే క్రియేట్ చేస్తుంది మనం స్టైల్ చేసుకున్నప్పుడు. సో హ్యాండ్ బ్యాగ్ కలర్ ఏది తీసుకోవాలని కన్ఫ్యూజన్ లో ఉంటే మటుకు మీరు ఎక్కువగా యూజ్ చేసే ఫుట్ వేర్ కలర్ కి మ్యాచ్ అయ్యేలాగా తీసుకోండి. సో కమింగ్ టు ద హ్యాండ్ బ్యాగ్, ఇట్లా స్లింగ్ వచ్చి చిన్న బ్యాగ్ వస్తుంది. ఇందులో జస్ట్ మనకి ఏదైనా చిన్న వ్యాలెట్ అండ్ మొబైల్ పడుతుంది అంతే. అండ్ ఏదైనా వెకేషన్స్కి అది వెళ్ళినప్పుడు, ఒకవేళ అవుట్ ఆఫ్ కంట్రీ అది వెళ్ళినప్పుడు పాస్పోర్ట్ అది పెట్టుకోవడానికి కూడా మంచి కాంపాక్ట్ సైజ్ లాగా ఉంటుంది, ఈజీ టు క్యారీ లాగా. ఇట్లా మనకి అవుట్ సైడ్ ఒక జిప్ వస్తుందండి బ్యాక్ సైడ్.
ఫ్రంట్ ఏంటంటే ఇక్కడ ఇలా మ్యాగ్నెట్ లాగా వస్తుంది, ఇట్లా మ్యాగ్నెట్ లాగా వచ్చి అండ్ లోపల కూడా ఒక జిప్ వస్తుంది. దీనికి ఏంటంటే మనకి సింగిల్ కంపార్ట్మెంటే వస్తుంది. ఇలా సింగిల్ కంపార్ట్మెంట్ వచ్చి దీనికి వస్తుందండి. ఇటు సైడ్ ఏంటంటే మొబైల్ అది పెట్టుకోవడానికి పాకెట్ లాగా వస్తుంది అండ్ ఇంకో సైడ్ మనకి ఇలాగా జిప్ అయితే వస్తుంది. లోపల జిప్ అయితే వస్తుంది ఇలా సింగిల్ కంపార్ట్మెంట్తో. చాలా కాంపాక్ట్ క్యూట్ సైజ్లో ఉంది. పిల్లలకి వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది, చిన్నపిల్లలకి అది వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్ అనిపించిందండి నాకు. క్వాలిటీ కూడా బాగానే ఉంది బ్యాగ్కి. ఇట్లా మనకి స్లిమ్గా వస్తుంది అండ్ ఇది సైజ్ మనం కావాల్సిన లెవెల్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి నాకు, అండ్ ఇది నాకు చాలా నచ్చిందండి. ఇట్లాగా ఈ హ్యాండిల్స్ ఇలా డిఫరెంట్ ప్యాటర్న్లు అయితే వచ్చాయి. సగం ఏంటంటే ఇలా మెటాలిక్ స్ట్రాప్ లాగా వచ్చి మిగిలింది ఇట్లాగా బ్యాగ్ ఏదైతే కలర్లో వచ్చిందో అట్లా అయితే స్ట్రాప్ వచ్చింది. ఇది కూడా నాకు భలే నచ్చిందండి. ఇది కూడా బాగుందండి, సాఫ్ట్గా లైట్ వెయిట్ అయితే వచ్చింది అండ్ ప్యాకేజింగ్ కూడా చాలా బాగా వచ్చింది. ఇది నలగకుండా బాగా పంపించారు ఇది. బట్ ఇది ఏంటంటే స్టిఫ్గా ఉండే బ్యాగ్ టైప్ కాకుండా కొంచెం సాఫ్ట్ లేదా కొంచెం సాఫ్ట్గా ఉండే టైప్లో వచ్చింది. సో ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చెక్ చేయండి. సో కమింగ్ టు ద హ్యాండ్ బ్యాగ్, ఇట్లా మనకి మీడియం సైజ్ హ్యాండ్ బ్యాగ్ లాగా వస్తుంది అండ్ హ్యాండిల్స్ వచ్చి ఇలా డిఫరెంట్ ప్యాటర్న్లో వచ్చాయి మనకి. ఇట్లాగా మెటాలిక్ లాగా వచ్చాయి, ఇట్లా గోల్డ్ కలర్ మెటల్తో ఇట్లా అయితే వచ్చిందండి మనకి. వచ్చి పైన మనకి హ్యాండ్ బ్యాగ్ కలర్లో వచ్చింది. మీ దగ్గర కానీ ఒకవేళ గోల్డ్ కలర్ జ్యువెలరీ ఉంటే ఆర్ గోల్డ్ కలర్ వాచ్, కొంచెం ఇలాంటి గోల్డ్ కలర్ టోన్ వాచ్ ఉంటే ఈ హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది, బాగా మ్యాచ్ అవుతుందండి. లైక్ మోర్ ఆఫ్ ఆక్సిడైజ్ జ్యువెలరీ అట్లాంటి జ్యువెలరీ యూస్ చేసే వాళ్ళకైతే ఇది పెద్ద సెట్ కాకపోవచ్చు. కొంచెం ఈ టోన్లో వచ్చిన జ్యువెలరీ కానీ వాచ్ కానీ ఉంటే దాంతో పేరప్ చేస్తే లుక్ బాగుంటుంది ఈ హ్యాండ్ బ్యాగ్. సో కమింగ్ టు ద హ్యాండ్ బ్యాగ్, ఇట్లా సింపుల్గా వస్తుంది. దీనికి కూడా బ్యాక్ సైడ్ అయితే ఒక జిప్ వస్తుందండి మనకి. ఇట్లా బ్యాక్ సైడ్ ఒక జిప్ వస్తుంది అండ్ లోపల ఏంటంటే మనకి టూ జిప్స్ వస్తాయండి సెపరేట్గా. ఇలా 2 జిప్స్ అయితే వస్తుంది. ఫస్ట్ జిప్లో అయితే మనకి ఇట్లాగా సింగిల్ కంపార్ట్మెంటే వస్తుందండి. ఫస్ట్ జిప్లో సింగిల్ కంపార్ట్మెంట్ వచ్చి మొబైల్ అది పెట్టుకోవడానికి ఇక్కడ పౌచ్ లాగా ఇచ్చారు, ఇలా పౌచ్ లాగా వస్తుంది ఫస్ట్ జిప్లోని. అండ్ సెకండ్ జిప్లో వచ్చేసి కూడా మనకి ఇంకో జిప్ అయితే వస్తుంది లోపల, ఇట్లా సెపరేట్గా వస్తుంది. అంటే సింగిల్ జిప్ వచ్చి లోపల 2 కంపార్ట్మెంట్స్ రాకుండా 2 సెపరేట్ జిప్స్ అయితే వస్తాయి దీనికి ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇందులో కూడా మంచిగా పడుతుందండి, చాలా స్టఫ్ చేయడానికి పడుతుంది బికాజ్ బ్యాగ్ సాఫ్ట్గా ఉంది కాబట్టి ఎక్కువ స్టఫ్ అయితే పడుతుంది. క్వాలిటీ అయితే ప్రైస్కి నాకు ఓకే అనిపించిందండి. అంత సూపర్ క్వాలిటీ అయితే ఏం కాదు, బట్ ఈ ప్రైస్కి అఫోర్డబుల్. అంటే ఒక 1 year 1.5 year 2 years అట్లా యూజ్ చేయడానికి అయితే పర్వాలేదండి. యూజువలీ పెద్ద క్వాలిటీ లేనివి తీసుకుంటే ఎక్కువ రోజులు రావు, లైఫ్ టైం తక్కువ ఉంటుంది. దీనిపైన లెదర్ అంతా ఊడిపోయినట్టు అయిపోతుందండి. సో ఊరికే జస్ట్ ఓకే హ్యాండ్ బ్యాగ్ మెయింటైన్ చేయడం ఎందుకు, అంత ప్రైస్ పెట్టకూడదు అనుకునే వాళ్ళకి మంచి ఆప్షన్ అండి ఈ హ్యాండ్ బ్యాగ్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ బ్యాగ్ అండి. ఇది నాకు పెద్దగా నచ్చలేదు, నాకు సాలిడ్ పర్ఫెక్ట్ షేప్ లేదే ఇష్టం ఉండదు హ్యాండ్ బ్యాగ్స్, సాఫ్ట్గా వచ్చింది. అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్ కూడా మంచి డిఫరెంట్గా ఉంటుంది, ఇష్టపడే వాళ్ళకి బాగుంటుందండి. అండ్ సైజ్ కూడా కొంచెం పెద్ద సైజ్ హ్యాండ్ బ్యాగ్ లాగా వచ్చింది. ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇలా లాంగ్ స్లింగ్ అయితే వచ్చింది, దీన్ని మనం కావాల్సిన లెవెల్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇట్లా హ్యాండిల్తో పట్టుకోవడానికి హ్యాండిల్ లాగా కూడా వచ్చింది. మీకు ఇష్టం లేకపోతే ఈ స్లింగ్ రిమూవ్ చేసేయచ్చండి. ఇట్లా మనకి స్లింగ్ లాగా ఇక్కడ వచ్చిందండి తీసేయడానికి, ఇట్లా క్లిప్ లాగా వచ్చింది మనకి. ఇష్టం లేకపోతే ఈ స్లింగ్ రిమూవ్ చేసేసుకోవచ్చు. బట్ దీనికి ఏంటంటే పాకెట్స్ చాలా ఎక్కువ వచ్చాయి. ఇట్లా బ్యాగ్కి సైడ్లో కూడా మనకి ఇలా పాకెట్ అయితే వచ్చింది, ఇట్లా చిన్న పాకెట్ వచ్చింది బ్యాక్ సైడ్కి. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఒక పాకెట్ అయితే వచ్చింది దీనికి, ఇలా బ్యాక్ సైడ్ పాకెట్ వచ్చింది. అండ్ ఫ్రంట్ సైడ్ ఏంటంటే ఇట్లా మనకి జిప్ పైన ఇట్లా ఎక్స్ట్రా పీస్ లాగా వచ్చింది మనకి. అండ్ ఇక్కడ జిప్ అయితే వచ్చింది. ఫ్రంట్ సైడ్ కన్నా బ్యాక్ సైడ్ కొంచెం హై వచ్చి అట్లా వచ్చింది మనకి హ్యాండ్ బ్యాగ్. అండ్ లోపల ఇట్లా 2 కంపార్ట్మెంట్స్ అయితే వచ్చాయి. ఇదైతే పెద్ద బ్యాగ్ అండి, వాటర్ బాటిల్ ఏదైనా లంచ్ బాక్స్ లాంటిది అది పెట్టినా సరే కూడా ఇందులో సరిపోతుంది. ఇట్లా మనకి 2 కంపార్ట్మెంట్స్లో వచ్చాయి. మధ్యలో బోత్ కంపార్ట్మెంట్స్కి మధ్యలో ఇక్కడ ఒక జిప్ వచ్చింది. అండ్ ఈ 2 కంపార్ట్మెంట్స్కి వచ్చిన ఈ సెపరేషన్ కింద వరకు రాలేదండి మనకి, చిన్నగా లైక్ సగమే వచ్చింది. సో ఈ కంపార్ట్మెంట్లోవి ఆ కంపార్ట్మెంట్లోవి ఏదైనా పెడితే కలిసిపోతుంది మనకి. అండ్ దీనికి ఇలా అయితే జిప్ వచ్చింది సెంటర్లోని. అండ్ సైడ్లో కూడా ఒక జిప్ అయితే వచ్చింది. ఈ సైడ్ ఏంటంటే మొబైల్ అది పెట్టుకోవడానికి ఇట్లా పాకెట్స్ లాగా వచ్చాయి. ఇట్లా సింపుల్ బ్యాగ్ అండి, బాగుంది, క్వాలిటీ అదంతా బాగుంది. బట్ ఇట్లా సాఫ్ట్గా ఉండేది నాకైతే పర్సనల్గా నచ్చదు. నచ్చే వాళ్ళకైతే చాలా బాగుంటుందండి. ఇందులో చాలా అయితే పడతాయి మనకి, డైపర్ బ్యాగ్లో కూడా యూజ్ చేయాలి. అంటే న్యూ మదర్స్ అయితే ఇందులో పిల్లలకి కావాల్సిన స్టఫ్ కూడా పెట్టేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్.
అండ్ ఇది వచ్చేసి లాస్ట్ వన్, కొంచెం ఫ్యాన్సీగా ఉండింది, కొంచెం పార్టీ వేర్ ఆర్ లేకపోతే ఏదైనా వెస్ట్రన్ అవుట్ఫిట్స్ పైన చాలా మంచి లుక్ వస్తుంది. ఇందులో కూడా మనకి చాలా కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. నేను ఏంటంటే అన్ని డిఫరెంట్ కలర్ తీసుకుందాం అన్నట్టు ఈ కలర్ అయితే తీసుకున్నాను. ఇంకా మంచి కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఇది ఏంటంటే మనకి గ్రే అండ్ ఇట్లాంటి రెడ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. దీనిపైన మనకి ఇట్లా వచ్చిన ఫ్లిప్ పైన మనకి మొత్తం అంతా ఇట్లా మెరుపులు లాగా వస్తుందండి. ఇదేమి అంటుకోదండి మెరుపులు అసలు అని. ఇట్లా దీనిపైన అంతా మనకి మెరుపులు అయితే వస్తాయి. అండ్ బ్యాగ్ అయితే ఇలా గ్రే కలర్ లో వస్తుంది, లైట్ గ్రే కలర్ లోని. ఇక్కడ మ్యాగ్నెట్ వచ్చింది మనకి, ఇట్లా మ్యాగ్నెట్ వచ్చింది క్లోజింగ్ కి. బ్యాక్ సైడ్ అయితే జిప్ వచ్చింది అండ్ ఇది స్లింగ్ వచ్చిందండి. మనకి మనకు కావాల్సిన లెంత్ కి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ లోపల వచ్చేసి మనకి ఇట్లా జిప్ అయితే వచ్చింది, ఇలా సింగిల్ జిప్ వచ్చింది. అండ్ లోపల ఇట్లా జిప్స్ అయితే వచ్చాయండి. మళ్ళీ ఇక్కడ మొబైల్ పెట్టుకోవడానికి కంపార్ట్మెంట్ ఒక సైడ్ ఇలా మొబైల్ పెట్టుకోవడానికి, అండ్ ఇంకో సైడ్ అయితే జిప్ వచ్చింది. బాగుందండి ఓవరాల్ గానీ, క్యూట్ గా ఉంది. పిల్లలకి అయితే చాలా బాగుంటుంది ఇట్లాంటిది. ఇందులో కూడా మనకి వ్యాలెట్ అండ్ మొబైల్ అయితే ఈజీగా పట్టేస్తుంది. ది లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. ఒకవేళ ఏదైనా నచ్చి పర్చేస్ చేయాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేసుకోండి. సో గైస్, చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ని ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.